మా ప్రతినిధి తవటి రాజుతో ముఖాముఖి భేటీ అయిన బావిరెడ్డి శంకర్రావు. టీడీపీతో ప్రత్యేక ఇంటర్వ్యూ. బోపల్లి నియోజకవర్గం రొంపల్లి పంచాయత్ ఎంపీటీసీ అండ్ ప్రెసిడెంట్ రాజకీయ ప్రస్థానం 2016 నుండి ప్రారంభించాను. మా ఎమ్మెల్యే బేబీ నాయన ఆధ్వర్యంలో నేను పనిచేస్తున్నాను. అలాగే రొంపల్లి గ్రామం దళిత వీధికు అంబేద్కర్ స్టాచ్యూ, వాళ్ళకి రోషబండ కావలసిన సౌకర్యం చేసి పెట్టాము. అలాగే మా పంచాయతీలో వాటర్ ట్యాంక్ సదుపాయం కల్పించాము. అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు, పెన్షన్లని అందరికీ ప్రభుత్వం పనిచేస్తుందని ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నాను. 2026 స్థానిక ఎన్నికలకు సర్పంచ్గా, ఎంపీటీసీగా మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మా ఎమ్మెల్యే ఆయన ఆశీస్సులతో మరింతగా ఈ రొంపల్లి గ్రామానికి అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తాను. విశాఖపట్నంలో నా ఒక ఉద్యోగ ఇంజనీరింగ్ విడిచిపెట్టి ఈ గ్రామానికి అభివృద్ధి చేయాలనే నిర్ణయం తీసుకున్నా. వెల్కమ్ టు వి3 న్యూస్. ఈరోజు సీనియర్ నాయకులైన టీడీపీ శంకరరావు నాయుడిని, అలాగే ఆయన ఒక రాజకీయ ప్రస్తుతం 2 పదవులు ఎంపీటీసీ అండ్ జడ్పీసీ చేసి ఉన్నారు. ప్రస్తుతం లీడింగ్లో ఉన్నారు. ఆయన యొక్క భవిష్యత్తు రాజకీయం యొక్క ఎవరన్నా అడగడానికి వచ్చాము ఆయన దగ్గరికి. సార్, మీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఎప్పటి నుంచి ప్రారంభించారు? నా పేరు బావిరెడ్డి శంకర్రావు అండి. నా తల్లిదండ్రులు బావిరెడ్డి కుర్మారావు గారు, తర్వాత అమ్మగారు బావిరెడ్డి పెంటమ్మ గారు ఉన్నారు. రాజకీయంగా మాకు బొబ్బిలి రాజులతో ఒక మంచి సంబంధం ఉండబట్టి రాజకీయంగా వాళ్ళతో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో 2016లో ఇక్కడికి రావడం జరిగిందండి. బేసికలీ నేను సివిల్ ఇంజనీర్, నేను వైజాగ్ ఉండేవాడిని. కానీ ఇక్కడ రాజకీయంగా చాలా దీనిగా అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఒక స్వచ్ఛందంగా మన గ్రామంకి రావాలి అని చెప్పేసిన ఉద్దేశంతో సామాజిక న్యాయం గురించి రావడం జరిగింది. అది మన బొబ్బిలి రాజులు బేబీ నాని గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు, అలాగే మాజీ మంత్రివర్యులు సుజీ కృష్ణారావు గారు ఆధ్వర్యంలో మేము ముందుకి సాగుతున్నామండి. అలాగే గ్రామంలో గత 2021 ఎలక్షన్ టైంలో కూడాను మా అమ్మగారు బావిరెడ్డి పెంటమ్మ గారు సర్పంచ్గా ఎన్నికయ్యారు. అలాగే నాకు కూడాను ఎంపీటీసీగాను ఎన్నికయ్యాము. అదంతా బొబ్బిలి బేబీ నాని గారు ఆధ్వర్యంలో బేబీ నాని గారితో కష్టార్థం కూడా మాకు ఇచ్చేసి ఆ విధంగా మాకు సహాయ సహకారాలు అందించి ఈరోజు మేము ఈ స్థాయికి అయితే మేము రావడం జరిగిందండి. ఓకే సార్, ఇప్పుడున్న ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం ఏ విధమైన ప్రభుత్వం రోలింగ్ ఉంది సార్? ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం అయితే మాత్రం సూపర్ 6 దీంతో అనేది సూపర్ హిట్ ప్రోగ్రామ్గా జరుగుతుందండి. ఎందుకంటే అండి, మేము చూస్తున్న గత ప్రభుత్వంలోని చాలా బాధలు అనుభవించున్నాం. చాలా నీచమైన పరిపాలన సాగించారు. దాన్ని ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన చంద్రబాబు గారి నాయకత్వంలో మా బొబ్బిలి ఎమ్మెల్యే గారు బేబీ నాని గారు ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలంటూ ఇప్పుడు మాకైతే జరుగుతుందండి. గత ప్రభుత్వ హయాంలో గతంలో మా గ్రామానికి సుమారు 6 సంవత్సరాలు అయిందండి. ఈ సచివాలయం, వెల్నెస్ సెంటర్ అండ్ రైతు భరోసా కేంద్రాలు అని చెప్పేసి అని కట్టడం జరిగిందండి. ఈరోజు కూడా అవి ఓపెనింగ్ అవ్వలేదండి. గతంలో కూడా చాలాసార్లు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే మాజీ ఎమ్మెల్యే సమ్మింగి చిన్నపిల్లాడి గారు కూడా చెప్పడం జరిగిందండి. ఎటువంటి స్పందన లేదని చెప్పేసి అని ఈ సభకు మీకు తెలియజేస్తూ ఉన్నానండి. సార్, నెక్స్ట్ స్థానిక ఎన్నికలు 2026 దానికి మళ్ళీ మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్? ఖచ్చితంగా అండి. రొంపల్లి ప్రజలైతే మమ్మల్ని ఆదరిస్తారండి. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది. మేము చేసిన పనులే మాకు అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాము. అలాగే మా బేబీ నాని గారు ఎన్నికైన తర్వాత మాకు వర్క్లు ఇచ్చారు, రోడ్స్ ఇచ్చారు, కాలువలు ఇచ్చారండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మాకు బైపాస్ రోడ్ని నాయన గారు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం జరిగిందండి. అది ఆల్రెడీ స్టార్ట్ చేసాము కూడాను. కొంత ఆల్రెడీ 500 మీటర్లు జరిగింది. మిగతాది కూడాను కంప్లీట్ చేస్తామండి. డబ్బులు ఎంత వచ్చేసి సార్? ఇప్పుడు మీ సొంత నిధులతో ఏమైనా గ్రామంలో అభివృద్ధి బాటలో రోచబండ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అక్కడ మిగతా వర్క్ కూడా ఏమైనా కట్టి ఉన్నారు సార్? మీ సొంత నిధులు అవ్వచ్చు. మా గ్రామంలో రొంపల్లి గ్రామంలోని దళిత వాళ్ళలోని చాలా అన్యాయంగా ఉండేదండి. గతంలోని కూడాను కూర్చోడానికి కనీసం రచ్చబండ కూడా లేకుండాను ఒక తాటికర్ర మీద కూర్చునేవారు ప్రజలంతాను. నేను చూసి చాలా బాధాకరం వేసిన తర్వాత దీన్ని ఇలా కాదని చెప్పేసి అని మా సొంత నిధులతో మేము అమ్మగారు సర్పంచ్ 5 లక్షలు, సుమారు 5 లక్షలు అయ్యిందండి. మా సొంత నిధులతోనే మేము చేయడం జరిగిందండి. త్వరలో బేబీ నాని గారితో బొబ్బిలి మన ఎమ్మెల్యే గారు బేబీ నాని గారితో త్వరలోనే దాన్ని ఓపెనింగ్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి. ఇంకేమైనా వాళ్ళకి దళిత వాళ్ళకి
అంబేద్కర్ విగ్రహం అంటే ఏమైనా మీరు సప్లై చేసేస్తారు ఏదైనా మీరు గతంలోని మా ఎమ్మెల్యే గారి ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు. ఆయన హయాంలోనే అంబేద్కర్ విగ్రహం అనేది జరిగింది. ఒక మా గ్రామం రుంపుల గ్రామంలోనే ఒక ప్రత్యేకమైన అభిప్రాయము అభిమానం అనేది బొబ్బిలి రాజులకైతే ఇక్కడ ఉన్నదండి. ఎందుకంటే గతంలో వీళ్ళు ఈ చుట్టుపక్కల భూములన్నీ కొన్ని వ్యవసాయం సాగు చేస్తూ ఉండేవారు. కాలక్రమేణా వాళ్ళు రాజకీయ దీనిలో ఉండి అలా ఇచ్చేసారు. కాబట్టి రొంపిల్లి అని అంటే ఒక మారుమూల గ్రామం అయినప్పటికీ కూడా ఆయనకి కుడిభుజం లాంటిది ఈ రొంపిల్లి అని చెప్పేసి అని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతామండి. ఎందుకంటే ఈరోజు కూడా మేము ఎన్నికైన వెంటనే బొబ్బిలి రాజులు మా ఎమ్మెల్యే గారు నన్ను ఎత్తుకొని సార్ ఇప్పుడు మీకున్న ఈ పంచాయతీ కొంపూరు పంచాయతీ సార్ ఇది ఈ పంచాయతీలో ఎన్ని అన్నట్టు విలేజ్ ఉన్నాయి సార్? ఒకటే విలేజ్ అండి, గొగకొండవలస అనే విలేజ్ అండి. ఇక్కడికి కోతవాడి దూరంలో మనకి గొగకొండవలస విలేజ్ ఉందండి. గతంలోనే ఆ ఊర్లో వీధి లైట్లు లేక చాలా ఇబ్బంది పడేవారండి. మన హయాంలో మనం వచ్చిన తర్వాత అండి స్ట్రీట్ లైట్స్ చేయడం జరిగిందండి. అలాగే వాళ్ళ కళ ఎప్పటి నుంచో వాటర్ ట్యాంక్ కట్టాలన్న దీంతో ఆలోచనతో ఉన్నారండి. మన ఎమ్మెల్యే గారు బొబ్బిలి ఎమ్మెల్యే గారు బేబీనని గారు గెలిచిన వెంటనే ఇమీడియట్గా వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేశారండి. అది ఇప్పుడు 15 లక్షలతో వాటర్ ట్యాంక్ అవుతుందండి. త్వరలోనే ఒక వారం 10 రోజుల్లోనే ఎమ్మెల్యే గారితోనే వాటర్ ట్యాంక్ కూడా రిలీజ్ చేయడం అవుతుంది. ప్రతి ఇంటింటికి కొలాయి కూడా దానికి ఇవ్వడం జరుగుతుందండి. ఆల్రెడీ వర్క్ అంతా అయిపోయిందండి. సుమారుగా ఎంత బిల్లు రిలీజ్ అయింది సార్ తెలిసి ఉంటుంది? దానికి రేపటి బిల్స్ ప్రిపేర్ చేస్తున్నారండి. 11 లక్షల వరకు అయిందని చెప్పి అంటున్నారండి. మీతో కూడా ఇచ్చేస్తారు. ఒక వారం 10 రోజుల్లో ఎమ్మెల్యే గారితో ఓపెనింగ్ అవుతుందండి. అలాగే మాకేంటంటే అక్కడ ఇంటింటి కొలాయి కట్టి ఇవ్వడం అనేది ఆ ప్రజలందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారండి. మా సర్పంచ్ వచ్చిన తర్వాత మాకు బాగా ఇదైందని చెప్పి. అలాగే నా స్వంత నిధులతోనే అక్కడ నోకలం టెంపుల్ అనేది కట్టడం జరిగిందండి. నా స్వంత నిధులతోనే ఆ గ్రామస్తుల కోరిక మీదగా ఆ రోజు నన్ను అడిగారు, నువ్వు ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా మన గుడి కట్టాలి అని చెప్పి ఆ ప్రజలందరూ అడిగారు. నేను ఆ విధంగానే ఖచ్చితంగా కడతానని చేసిన ఒక మాట ఇచ్చాను. ఆ మాట ఇచ్చిన దాని ప్రకారంగా వాళ్ళకి ఈ ప్రభుత్వంలో ఎరువులకు సంబంధించి ఎటువంటి తీరు వచ్చింది సార్? సార్ ఎరువులు అనేది ఏంటంటే గవర్నమెంట్ ఉద్దేశం ఒకటండి, యూరియా తగ్గించాలి అనే ఉద్దేశంతోనే ప్రజలకి నానో యూరియా అనేది ఆల్టర్నేటివ్ ఒకటి అనేది పెట్టారు. కానీ రైతులకి ఏంటంటే అవగాహన లేక అందరూ కూడా ఎరువులు అని చెప్పేసి మొత్తం ఇచ్చేస్తారు. కొద్దిగా ఉన్నదని నాయన గారితో మేము గతంలో మాట్లాడాము. ఆల్రెడీ మాకు ఒక 2 లారీలు పంపించడం జరిగిందండి. డిఏపి కూడా పంపించడం జరిగింది. రొంపిల్లో పంపిణీ చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూడా ఆర్డర్ అవ్వడం జరిగింది. ఎరువుకైతే మాత్రం మాకైతే పెద్ద ప్రాబ్లం అయితే కనిపించట్లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.